అలాగ నేను ఏ పార్టీకి చెందినవాడు కాదు, ఏ పార్టీని నేను గౌరవించను, ఏ పార్టీ గొప్పదని నేను అన్ను. రాజకీయ నాయకుడి తాలూకు గుణం ఎలా ఉంటుంది అంటే సొంత తమ్ముడే గెలుపుకు తన కోసం కష్టపడి పనిచేసినా గెలిచిన తర్వాత ఎవడ్రా నువ్వు అంటాడు. ఎవరిని? తమ్ముడిని. సొంత తమ్ముడిని అనేవాడు. ప్రజలకేం చేస్తారమ్మా వీళ్ళు కేవలము ప్రజల్ని దోచుకోవడానికి రాజకీయ నాయకులైన వాళ్ళే కానీ ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయ నాయకులైన వాళ్ళు కాదు. కాకపోతే వ్యవస్థలని గురించి నేను ప్రిడిక్షన్ ఇచ్చిన మాట వాస్తవం. ఆ ప్రిడిక్షన్ కూడా నేను ఎలా ఇస్తాను అంటే అనేక అంశాలను నేను పరిగణలోకి తీసుకుంటా. ఆ లెక్కలో జగన్మోహన్ రెడ్డికి నేను ప్రిడిక్షన్ ఇచ్చాను. ఇటీవల కాలంలో అంటే కేసీఆర్కి కూడా నేను ప్రిడిక్షన్ ఇచ్చాను. ఇప్పుడు కూడా మళ్ళీ మీ ఛానల్ తరఫున మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ ఎలక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డే వస్తాడు. అంతకుమించి హ్యాట్రిక్ కొడతాడు, అంటే మూడోసారి కూడా వాడే వస్తాడు. ఓకే. అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక కీలకమైన వ్యాఖ్య ఏంటంటే 3 సార్లు హ్యాట్రిక్ కొడతారు అని చెప్పారు. సో గుడ్ న్యూస్ అందరికీ, వైఎస్ఆర్సీపీ అభిమానించే ప్రతి ఒక్కళ్ళకి అది గుడ్ న్యూస్ అవుతుంది. 2019లో కదా ఎలక్షన్లు జరిగింది. అవును. ఆ 2019కి ఎలక్షన్ డేట్ నోటిఫికేషన్ కూడా కాలే, 6 నెలలు ముందుగానే ఒక ఛానల్. ఇది కూడా నాకు గుర్తుంది. ఇది చెప్పినా తప్పేం లే. దాంట్లో నేను చెప్పానమ్మా, వాళ్ళు అడిగారు, ఏమడిగారంటే రాబోయే ఎలక్షన్లలో ఏపీకి సీఎం ఎవరవుతారు అని అడిగారు. ఇదే ప్రిడిక్షన్ నేను చెప్పాను, జ్యోతిష్యం కాదు ఇది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు స్వీప్ అండ్ హీ ఈజ్ గోయింగ్ టు విన్ మినిమం 130 సీట్స్ అండ్ మోర్ దెన్ దాట్ ఐ కెనాట్ సే. మీరు బాండ్ పేపర్ రాసిస్తారా అని అడిగాడు ఆ ఇంటర్వ్యూయర్. రాసిచ్చానమ్మా ఆన్ కెమెరా. హీ గాట్ 151 సీట్స్. దట్ ఈస్ ది రియల్ ప్రిడిక్షన్. జ్యోతిష్యాలు కాదు, జాతకాలు కాదు, దూరం చూడగలగాలి, అని చూడగలము. అది మాకు ఆత్మ సాధన ద్వారా సాధ్యమైంది. కాలానికి అతీతంగా మేము ప్రయాణించగలం. దీన్నే ఆస్ట్రో ట్రావెల్ అంటారు. ఇప్పుడు వచ్చింది అదే సబ్జెక్టు మీద బింబిసారా, మంచి సబ్జెక్ట్ అది. ఇంత లాంగ్ లైఫ్లో మీరు చూసిన 18 సంవత్సరాలు అంటున్నారు. 18 సంవత్సరాలు అంటే ఇట్స్ నాట్ ఏ షార్ట్ పీరియడ్. చాలా బీయింగ్ అఘోరాగా మీరు ఇంత లాంగ్ టైం చూసారు. ఈ లాంగ్ టైంలో మీరు చూసిన అతి పెద్దమైన భయంకరమైన విషయం, ఇది జరగకూడదు కానీ నా కళ్ళ ముందు జరిగింది అన్న విషయాలు ఏమన్నా చూసారు? నాకే జరిగింది. ఓకే. మీరు నాది కొన్ని వేల ఇంటర్వ్యూలు ఉన్నాయమ్మా. హిందూ పక్షపాతిలాగానే మాట్లాడతాను, సర్వమత సమానత్వము కలిగి ఉంటాను. కొన్ని సందర్భాల్లో ఎడసరం పెడసరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల అనేక మందికి నేను శత్రువుని కూడా. ఒక మతానికి సంబంధించిన కొంతమందికి, అందరూ అని నేను అంటలే. అంతకుమించి చెప్పాలంటే ఆయా మతాల్లో నాకు ఫాలోవర్స్ ఇప్పటికీ చాలామంది ఉన్నారు. కొంతమంది అంటే కొంతమంది. ఇప్పుడు నిండైనటువంటి పాలకుండలో ఉప్పు ఒక్కటేసిన, ఒకే అణువు ఒక్కటేసిన పాలు విరిగిపోతాయి లేదా? అలాంటి 1% వాళ్ళే అనుకోండి ఒక మతం నుంచి శత్రువులు ఉన్నారు, ఇంకో మతం నుంచి శత్రువులు ఉన్నారు. 50% ఆఫ్ హిందువుల్లో కూడా శత్రువులు ఉన్నారు. ఎందుకు అంటే నేను అంటుంటాను, సనాతనమైన ధర్మాన్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత స్వాములకు, గురువులకు ఉంది, పూజారులకు ఉంది. ఇది చెప్పడం మానేసి ఎవళ్ళకు వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకుంటూ ధనుర్మాస దీక్ష, చతుర్మాస దీక్ష అని తిరుగుతూ, శిష్యుల ఇళ్ళకి తిరుగుతూ, డబ్బులు వసూలు చేసుకుంటూ, కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ బతికేటువంటి వాళ్ళంతా వీళ్ళు స్వాములా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ హిందూ స్వాములకు కూడా కొంతమంది ఉంటారుగా వెనకాల సపోర్టర్స్. అలాంటి వాళ్ళలో 50% వాళ్ళు శత్రువులే. పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా పెడసరంగా నాతోటి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అదే నేను చెప్పానే, ఇతర మత శక్తులకు అమ్ముడు పోయిన జర్నలిస్టులు, వాళ్ళు కూడా నాకు శత్రువులు ఉన్నారు. ఇలాంటి 4 వర్గాల శత్రుత్వంతో ఎవరున్నారో ఉన్నారు.
ఎలా చేయాలో చేశారు. అది ఎలా జరిగిందంటే చెప్తాను. నేను మన గట్కేసర్ ఉంది కదా, గట్కేసర్ దగ్గర రాంపల్లి అని ఉంది. రాంపల్లి నుంచి అల్వాల్కి వస్తున్నా నైట్ 12 గంటలకి. అక్కడ నాకు ఇల్లు ఉండేది, గెస్ట్ హౌస్ మాదిరిగా. అంటే ఏంటి, ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా బతకడానికి అక్కడ నాకు ఇల్లు ఉండేది. నేను అక్కడ ఉండేవాడు అన్నది ఎవరికి తెలిసిందో ఏమో తెలీదు. 12ంటికి నేను బయలుదేరి వస్తున్నాను. నడి రోడ్డు మీదమ్మా, నడి రోడ్డు మీద. రాంపల్లి రోడ్డు అంటే మీకు తెలియదు కాదు, ఈ కొంచెం నేరోగానే ఉంటుంది, సింగిల్ రోడ్డు. మధ్యలో దానికి వేరే రోడ్ డివైడరు. ఈ రోడ్ డివైడర్కి ఈ పక్కకు మొత్తం చూసుకుంటే ఒక ట్రక్కు మాత్రం నడవగలుగుతుంది. అలాంటి ఆ ప్రదేశంలో నాగారం మున్సిపాలిటీ అది. లైట్లు లేవు, చిమ్మ చీకటి. రాత్రి 12 గంటలకి ఈ బిర్లా సిమెంట్ ట్రక్ అంటారు కదా, అది నడి రోడ్డు మీద అడ్డంగా ఆపినాడమ్మా. సడన్గా చూశాను, కొట్టేశాను నేనే. ఆ తర్వాత నాకేం స్పృహ కోల్పోలే. ఏమైంది, ఎవరున్నారు, ఏంటి, బండి మొత్తం తిరిగి చూస్తే ఒక్క మనిషి లేదమ్మా. క్లీనర్ అయినా ఉండాలి, డ్రైవర్ అయినా ఉండాలి. నడి రోడ్డు మీద బండి ఆగిందంటే ఎవరు లేదు. కనీసం పార్కింగ్ లైట్ అయినా ఉండాలి, అది లేదు. కనీసంగా బండి చుట్టూతా చిన్న చిన్న ఈ చెట్ల తలకు ఎండిపోయిన కొమ్మలు చిన్నవి ఉంటాయి కదా, వాటితోటి అగ్ని అయినా పెట్టాలి, అంటే ఫైర్ ఇండికేషన్ అదైనా పెట్టాలి, అకార్డింగ్ టు ఆర్టీఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏం లేదు. మెల్లగా స్పృహ కోల్పోయాను. ఎవరు ఫోన్ చేశారో ఏం చేశారో నాకు తెలియదు. 108 వచ్చింది. ఆ 108 వచ్చి నన్ను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అప్పుడు జరిగింది ఏమిట్రా అంటే, ఈ చెయ్యి ఉంది కదా, ఇక్కడ ఎల్బో అంటారు, ఇదేమో రిస్ట్, దీనికి మధ్యలో జోడెముకలు అంటారు. ఆ జోడెముకలు చికెన్ మటన్ తినేవాళ్ళకి బాగా అర్థమవుతుంది. నల్లి బొక్కలు కొట్టిస్తాం మనం సూప్ కోసం, అలా కొట్టిస్తే ఎలా ఎముకలు ఇరిగిపోతాయో అలా ఇరిగిపోయినాయి. కాకపోతే నా అదృష్టం ఏమిటి, ఆ శివుడు నా వెంట ఉన్నాడంటే దాని అర్థం ఇదే. చర్మము కండ చీల్చుకొని ఎముకలు బయటికి రాదు, అది నా అదృష్టం. సరే, గాంధీ హాస్పిటల్లో కట్టారు. స్వామీజీ గురూజీ, స్వామీజీ గురూజీ చాలా మంది గుర్తుపట్టారు నన్ను. పీపీ అంటారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కట్టు అది కట్టారు. కాకపోతే నైట్ పూట ఎవరు సీనియర్లు ఉండరు, అందరు జూనియర్ డాక్టర్లు ఉంటారు. వాళ్ళకి పని రాదని నేను అన్ను. పాపం వాళ్ళు సాధ్యమైనంత ప్రయత్నం చేశారు. 45 రోజుల కట్టు అయిన తర్వాత చెక్ చేస్తే ఎముకలు అతుక్కోలే. దానికి రీజన్ ఏంటంటే, నాకు 70 ఏళ్ళు వయసు అవుతుంది. 70 ఏళ్ళ వయసు ఉండేవాడికి అంత తొందరగా ఎముకలు అతుక్కోవు, అదొక రీజను. సరే, మా అబ్బాయి ఏమన్నాడు, నాయనా మనము ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి పోదాము అన్నాడు. ప్రైవేట్ డాక్టర్ దగ్గర పోదామంటే వెళ్ళాం, కనుక్కున్నాం. ఎక్స్రే ఇవన్నీ చూసి ఓ 2.5-3 లక్షల దాకా అవుతుంది. ఆపరేషన్ చేయాలి, ఓపెన్ చేయాలి, దానికి ఎముకలకి నట్లు, బోల్ట్లు, ప్లేట్లు ఇవన్నీ వేసి చేయాలి, కానీ నో గ్యారెంటీ అన్నారు. సరే, నాకు అప్పుడు అనిపించింది, మేమంత ఉన్నవాళ్ళం కాదమ్మా, మిడిల్ క్లాస్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.